హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఈఏపీ సెట్ ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా 3 days పాటు 6 పేపర్లు జరిగినాయి. ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. చాలా పేపర్లు టఫ్గా వచ్చినాయి. మ్యాథమెటిక్స్ అయితే మొత్తం దాదాపుగా, ఫిజిక్స్ 1-2 పేపర్లు కొద్దిగా ఇబ్బంది అనిపించినాయి. కెమిస్ట్రీ అయితే దాదాపుగా అన్ని పేపర్లు పర్వాలేదు అనేటువంటి రేంజ్లోనే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన కీ ఎప్పుడు వస్తుంది, అలాగే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఏ రోజున ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనేది డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తున్నా. సో కమింగ్ టు ద పాయింట్, రిజల్ట్ ఎప్పుడు అంటే జనరల్గా ఇవి ఓఎంఆర్ షీట్లతో కాబట్టి దాదాపుగా 10 daysలో రిజల్ట్ అయితే ఇచ్చేయచ్చు. 10 days కన్నా ఎక్కువ పట్టదు. కానీ ప్రతిసారి ఏంటంటే రకరకాల కారణాల చేత, బయటికి చెప్పే కారణాలు రకరకాల కారణాలు ఉంటాయి, దాని అలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా కానీ 18th లోపలైతే రిజల్ట్ అయితే డెఫినెట్గా రావడానికి అయితే అవకాశం ఉంది. ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు. ఇక వాళ్ళు ఏదైనా డిలే చేస్తే, ఏదైనా కారణాలు చెప్తే తప్ప 18th లోపు అయితే ఖచ్చితంగా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు ఏంటనేది మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్, కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈరోజు సాయంత్రం 5 గంటలకి కీ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు వాళ్ళు. సో ఎగ్జామినేషన్కి ఓవరాల్గా మీరు కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద 2,20,327 మంది స్టూడెంట్స్, 2,20,327 స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు తెలంగాణలో ఈఏపీ సెట్కి. అందులో 2,07,190 స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్ రాయటం అయితే జరిగింది. దాదాపుగా 6% పైగా, అంటే 13,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అయితే ఆబ్సెంట్ అయ్యారు రకరకాల కారణాల చేత. ఒక్కొక్క రోజున మీరు కనుక గమనించినట్లయితే ఇంజనీరింగ్కి సంబంధించి కనుక చూస్తే, ఇంజనీరింగ్ ఎగ్జామ్కి సంబంధించి ఒక్కొక్క రోజున దగ్గరగా ప్రతిరోజు, అంటే ప్రతి షిఫ్ట్లోను మార్నింగ్ ఒక 37,000, ఈవినింగ్ ఒక 37,000, అంటే ఆన్ యావరేజ్గా 37,000 స్టూడెంట్స్ని ప్రతి సెషన్కి వాళ్ళు అలాట్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ కనుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఎగ్జామ్ బాగానే రాశారు పిల్లలందరూ. 33%, 34%. ఒక్క May 3rd మార్నింగ్ మాత్రం 92.81% స్టూడెంట్స్ రాయటం అయితే జరిగింది. ఫస్ట్ రోజున 37,041 స్టూడెంట్స్, అందులో 34,000 మాత్రమే రాయటం. ఫస్ట్ డే అంటే May 2nd ఈవినింగ్ పేపర్లో 37,164 స్టూడెంట్స్ అలాట్ చేస్తే అందులో రాసింది 35,000. ఇక్కడ కూడా దాదాపుగా 2,000 పైగా, ప్రతిరోజు 2-3 వేల మంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవటం అనేది తక్కువ కాకుండా, 2,000 తక్కువ కాకుండా ప్రతిరోజు స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు. ఓవరాల్గా చూసుకుంటే 13,137 స్టూడెంట్స్ అయితే ఆబ్సెంట్ అయితే జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే ఈ స్టూడెంట్స్ తక్కువే. లాస్ట్ ఇయర్ దాదాపు 2,40,000, 50,000 మంది స్టూడెంట్ అయితే అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. బట్ ఈసారి 2,07,000 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. దానివల్ల సీట్లు ఏమైనా మిగిలిపోతాయంటే లోకల్, నాన్ లోకల్ అనేటువంటిది ఇప్పుడు అది లేదు. కాబట్టి మొత్తం సీట్లు తెలంగాణకు సంబంధించిన లోకల్ అయిన స్టూడెంట్స్కి మాత్రం అలాట్ చేస్తారు. కాబట్టి సీట్లు కోరుకున్న వాళ్ళకి అన్ని చోట్ల సీట్లు మిగిలిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. కాబట్టి నాకు ఇంజనీరింగ్ సీట్ రాలేదనే భావన అయితే స్టూడెంట్స్ ఎవరిలోనూ ఉండదు. ఎవరికి కావాలని కూడా అక్కడ ఏదో కాలేజీలో అయితే సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం జాయిన్ అవుతామా లేదనే సంగతి సెకండరీ. బట్ సీట్లు అయితే చాలా ఉన్నాయి. ఏపీ వాళ్ళకి ఈసారి సీట్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, నాన్ లోకల్ కేటగిరీ అనేది ఏ స్టేట్ వాళ్ళకైనా. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కట్ ఆఫ్లు వాటి గురించి మళ్ళీ మీతో ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇది ఓవరాల్గా జరిగింది. ఇవాళ ఈవినింగ్ 5 o'clockకి కీ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు. కీ రిలీజ్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఛాలెంజ్ చేయడానికి 2-3 రోజులు టైం ఇస్తారు. అది ఇచ్చేసిన తర్వాత వెంటనే కీతో పాటు మన క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవచ్చు, మనం రెస్పాన్స్ షీట్స్ చూసుకోవచ్చు. కీ కరెక్ట్ చేసుకొని మనం అయితే కౌంట్ చేసుకొని అప్పుడు ఫైనల్గా కీ కరెక్ట్ చేయడానికి ఓఎంఆర్ షీట్ కంప్యూటర్ కరెక్ట్ చేసేది 2-3 daysలో అయిపోతుంది మొత్తం. సో మ్యాక్సిమం 10 days లోపల ఈ ప్రాసెస్ అంతా అయిపోయి రిజల్ట్ అయితే 18th లోపల రావడానికి డెఫినెట్గా అయితే అవకాశం ఉంది. అది 18th అంటే 14thకి రావచ్చు, చెప్పలేము ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా. చూద్దాం ఏం జరుగుతుంది. లెట్ us hope for the best. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకా అడ్వాన్స్ ప్రిపరేషన్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ అయితే అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఇంకా వేరే ఎగ్జామ్స్ బిట్సాట్ ఇలా అనుకుంటున్నప్పుడు ఆ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు రాసే ఫైనల్ ఎగ్జామ్ ఏదో ఆ ఎగ్జామ్ వరకు మీ ప్రిపరేషన్ వదలకుండా కంటిన్యూ చేస్తూ ఉండండి. విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.